విశాఖలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. మొన్న అనకాపల్లి కొప్పుగుండపాలెంలో మైనర్ బాలిక హత్య మర్చిపోకముందే మరో ఘటన. గొంతువానిపాలెంలో యువతిపై ఓ సైకో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. యువతిని హత్య చేసేందుకు ఇంటి ముందు రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం హత్య చేసేందుకు దాడికి పాల్పడ్డాడు. సైకోని అడ్డుకోబోయిన తల్లికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అయితే నిందితుడు ఇటీవలే పోక్సో కేసులో బెయిల్పై బయటకొచ్చినట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. చెప్పండి నరేష్, ఈ యువతి తల్లికి తీవ్ర గాయాలై హాస్పిటల్లో ఉన్నట్టు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? గతంలో ఇతను తెలుసు అని చెప్తున్నారా? ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు వీళ్ళంతా ఏమంటున్నారు? మనం గతంలో చూస్తున్నాం, కొద్ది రోజుల క్రితం అనకాపల్లి జిల్లాకు సంబంధించి మైనర్ బాలికపై హత్య సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే కేసు సంబంధించి కూడా ఇది కూడా ఈ కేసు కూడా అంటే ఆ మైనర్ బాలికను బెదిరించడంతో ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు కేసు నమోదు చేసి పోలీసు అధికారులు నియమించి జైలుకు పంపించడం జరిగింది. అయితే రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనకాపల్లి జిల్లా సంబంధించి మైనర్ బాలికపై హత్యాఘటనకు సంబంధించిన కేసులో ఏ విధంగా ఆ నిందితుడు కూడా బయటకు వచ్చి ఆ బాధితులపై హత్య ప్రయత్నించాడో అదేవిధంగా సేమ్ ఆ యాక్సిడెంట్ అదే ఘటనకు సంబంధించి ఇప్పుడు విశాఖపట్నం నమోదైన న్యూట్రల్ నమోదైన కేసు సంబంధించి కూడా నిందితుడు అదేవిధంగా బయలుపై బయటకు వచ్చిన తర్వాత మైనర్ బాలిక ఏ విధంగా బయటకు వెళ్తుంది, అదేవిధంగా తల్లిదండ్రులు ఏ విధంగా ఈరోజు బయటకు వెళ్తారు, ఏ సమయంలో వెళ్తారు, రెక్కీ నిర్వహించి పక్క సమాచారం మేరకు దాడి జరిగింది. అదే సమయంలో మైనర్ బాలిక తల్లి అడ్డుకోవడంతో ఆ కత్తి ఘాట్లు మైనర్ బాలిక తల్లికి తరవడం జరిగింది. అయితే ఈ ఘటన తర్వాత వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఆ గత కేసులో ఎటువంటి పోలీసులు యాక్షన్ లేకపోవడంతోనే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇదే సందాలో నడుస్తూ ఈ విధంగా దాడులు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతులు అదేవిధంగా మహిళలపై దాడులు అకృత్యాలు పెరిగిపోతున్నాయి. లాండ్ ఆర్డర్ అదుపులో లేకపోవడంతో ఇలాంటి నిందితులకు ధైర్యం వచ్చి ఈ విధంగా దాడులు పాల్పడినట్టుగా అందరూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజలు కూడా భయభ్రాంతులు గురవుతారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు పరారుగా గుర్తించారు. పరారులో ఉన్న నిందితుడు తన అక్కకు మిస్యూ అనే మెసేజ్ పెట్టినట్టు గుర్తించారు. అయితే గత కేసు అనకాపల్లి జిల్లా కేసులో ఏ విధంగా నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడో ఈ కేసులో కూడా నిందితుడు పోక్సో కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన వ్యక్తి హత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. ఇంకా పోక్సో కేసు పెట్టి ప్రయోజనం ఏంటి? ఆ బాలికలకి రక్షణ ఎక్కడది అనేది ప్రశ్నార్థకంగా మారింది. థ్యాంక్ యూ నరేష్.